ఈ కట్టుకథలతో పాటు చివరికి జడ్జి స్థానంలో ఉన్న మిమ్మల్ని కూడా ప్రశ్నించే స్థాయికి మాట్లాడుతున్నారంటే వారు ఏ రకమైన అహంకారంతో మాట్లాడుతున్నారో ఒక్కసారి తమరు గమనించాలి. ఇప్పుడు కాదు, రాష్ట్ర ప్రజలు గమనించారు. ఏది ప్రధానమైన సీట్లు జడ్జి స్థానంలో కూర్చున్న మిమ్మల్ని మీరిచ్చిన జడ్జిమెంట్ మీద క్వశ్చన్ చేస్తున్నారంటే వారు ఏ రకమైన అహంకారపూరితంగా ఉన్నారో. హైకోర్టు జడ్జి తీర్పిస్తే కూడా సుప్రీంకోర్టుకు పోతాం సార్, సుప్రీంకోర్టు తీర్పిస్తే కూడా రివ్యూ పిటిషన్ ఇస్తాం. అది ప్రాసెస్ సార్. కానీ క్వశ్చన్ చేయడం తప్పు కాదు, క్వశ్చన్ చేయడం తప్పని మీరు అనుకుంటే నేను చేయగలిగింది లేదు. కానీ అధ్యక్ష డెఫినెట్గా చెప్పమంటే మొత్తం చెప్తా. దేశంలో ఆయారాం గయారాం కల్చర్ తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ. గ్రహణం కూడా కొంతకాలమే ఉంటుంది అధ్యక్ష, 2 గంటలే ఉంటుంది. అందుకే అధికారం ఇచ్చిన అహంకారంతో అతిగా వ్యవహరించవద్దని గౌరవ పెద్దలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. మేము ఉద్యమాల ఉగ్గుపాలు తాగిచ్చిన వాళ్ళం అధ్యక్ష. ఊరికేనే రాలేదు, 5వ సారి ఎమ్మెల్యేని, ఊరికేనే రాలేదు. చాలా మంది అనుకుంటా ఉన్నారు అధ్యక్ష. మమ్మల్ని తిడితే భరిస్తాం అధ్యక్ష, మా మీద కేసులు పెట్టినా భరిస్తాం, కమిషన్లు వేసినా భరిస్తాం, వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డా భరిస్తాం అధ్యక్ష. మాకేం భయం లేదు. కానీ తెలంగాణ తరఫున ప్రశ్నించడం ఆపం, తెలంగాణ ఆత్మగౌరవానికి భంగం వాటిల్లితే మాత్రం ఆగం, తెలంగాణ ఖ్యాతికి మచ్చదెస్తే మౌనంగా ఉండం, తెలంగాణ హక్కులకు నష్టం కలిగితే చూస్తూ ఊరుకోం, తెలంగాణను తెరలు చేస్తే వదిలిపెట్టం. జై తెలంగాణ, జై కేసీఆర్. తప్పు చేశాను.